నమస్తే వెంకట్ గారు. నమస్తే. ఇప్పుడు నిన్న మీరు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో 25 సీఆర్ అని డిమాండ్ చేశారు గదా! అల్లు అర్జున్ గారి గురించి. దాని గురించి మీరు చెప్పాలనుకునే సార్ ఇక్కడ విషయం ఏందంటే, అది మళ్ళీ అది ఇండివిడ్యువల్‌గా వాళ్ళు ప్రకటించుకున్న విషయం. ఇక్కడ ప్రభుత్వంగా మేము ప్రభుత్వంలో ఉండి, మేము విద్యార్థి నాయకులుగా మేమున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిన విషయాలను, ఆ విషయాలనే క్రోడీకరించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే మేము చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ మీరొకటి గమనించాలి సార్. ఇక్కడ అంటే మొత్తం తెలుగు స్టేట్ మొత్తం దీన్ని అటు అల్లు అర్జున్ గారికి, రేవంత్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్న పంచాయతీలాగా దీన్ని చిత్రీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది ఆ పంచాయతీ కానే కాదు. ఇక్కడ ఒక మృతురాలి కుమారుడు, ఆ కుమారుడు ఆయన ఫ్యాను, వీళ్ళందరూ వాళ్ళకి జరిగిన అన్యాయం, ఆ అన్యాయం తరపున ఉండాల్సిన ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి పెద్ద గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని స్టాండ్ తీసుకున్నారు. ఆ స్టాండ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా డిఫెండ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవాలు అవాస్తవాలని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం ఏదైతుందో అది మీరు కోర్టుల ముందు చేయండి. ఇన్ కేసు మీరు సంజాయిషి ఇచ్చుకుంటే కోర్టు మీద ఇచ్చుకోండి. బాధపడాల్సి వస్తే మీడియా ముందు వచ్చి బాధపడండి. కానీ మీడియా ముందుకు వచ్చి నేను తప్పు చేయలేదని చెప్పి సంజాయిషి ఇచ్చుకొని మీరు బయట ఎక్కడో 4 గోడల మధ్య పశ్చాత్తపడితే కుదరదు కదా. అది కరెక్ట్ కానే కాదు. ఇదంతా పోగా అంటే ఒక మార్కెటింగ్ స్కిల్స్ ఎట్లుంటుందంటే ఎక్కడ డౌన్ కావద్దన్న ఆలోచన ఉంటుంది. అంటే ఆ సినిమాలో నేను తగ్గేదేలే అంటారు కదా సార్. ఇక్కడ కూడా ఆ రియల్ ఫీల్డ్‌లో కూడా తగ్గేదేలే అన్నట్టే ఉంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే తగ్గేదేలే అని ఎప్పుడైతే మనకు ఆ మైండ్ సెట్‌ని పెట్టుకున్నాడో సినిమా హీరోలను పిలిపించుకోవడం, సింపతి గెయిన్ చేసుకోవడము, అక్కడ ఏది ఇష్యూని మొత్తం నా తప్పు లేదు, ప్రభుత్వానిదే తప్పు అని చెప్పి చిత్రీకరణ చేయడం, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో ఏదో అంటే ఒక అర్థం పర్థం లేకుండా మాట్లాడారు, అవగాహన లేకుండా మాట్లాడని చెప్పి బట్టకాల్చి మీదేయడం, ఇదంతా ఏం నడుస్తుందంటే సార్ మీరు ఒక సినిమాటిక్ మేనర్‌లో ఇక్కడ ప్రభుత్వాన్ని చాలా ఏది డిప్లొమసీ వేరియంటేషన్‌లో బదనాం చేసే ప్రయత్నం చేశారు. సరే అది సినిమా వాళ్ళు చేసిర్రు, వాళ్ళకి మార్కెటింగ్ కల్చర్‌లో భాగంగా చేసిర్రు అని మనం అనుకుందాం. కానీ ఇక్కడ ప్రతిపక్ష నేత యొక్క కుమారుడు కేటీఆర్ గారు సిగ్గుశరం లేకుండా, హిజ్జత్ పరువు లేకుండా ఏదో అది సోకులు ఒంటికి రాసుకున్నట్టు, శరీరానికి సోకులతో అంటించుకున్నట్టు, మరి ఆ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఏందో మాకు తెలియదు. అటు డిఫెండ్ చేస్తాడు, అటు మాట్లాడతాడు. కనీసం ఇటు స్పందించడానికి కూడా వీలు కాదు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని తిట్టడం కోసం ఏ వేదిక అయితే ఆ వేదిక దొరుకుతావా? అంటే బురదలో పోతావు, ఇంకెక్కడైనా పోతావా? సిగ్గుశరం ఉండొద్దు మనిషికి, కొంచెం మానవత్వం అనేది ఉండొద్దు. ఈ క్షణం వరకైనా ఇప్పటి వరకు పరామర్శించిన సందర్భాలు లేవు. ట్విట్టర్ టిల్లు అనే పేరున్న వ్యక్తి కానీ ట్విట్టర్లో కూడా పెట్టలే. ఆయన విషయం అయితే ట్విట్టర్లో పెట్టి వికృతానందం పొందిండు కానీ బాధితురాల పక్షాన, మృతురాల పక్షాన కనీసం మాట్లాడలే. ఆ పిల్లగాడిని పరామర్శించడానికి కూడా పోలే. నువ్వే ప్రతిపక్షమయ్యా మాకు అర్థం కాదు. నువ్వు ఏదో చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడానికి వచ్చినట్టుంది ఈడ. అసెంబ్లీలో కుక్క ఒరిగినట్టు ఒరుగుతావు, కనీసం మాట్లాడడానికి మనసు రావట్లేదు, కానీ దిల్లు వస్తలేదు. మీ మీడియా సార్ ఆయన ఏదో ప్రెస్ మీట్ పెడితే ఆ వీడియో తీసుకొని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రమోట్ చేసుకుంటుంది ఏంది సార్? అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మీకున్న కడుపు మంటని, కుళ్ళుని ఎట్లయితే అట్లా విషయం వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తారా సార్? మేము ఈ మాట ఎందుకు అంటున్నామంటే వాళ్ళ పట్లన మాట్లాడడానికి మనకు అవకాశం దొరికితే మన అదృష్టం అనుకోవాలి సార్. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి తను ఒక బోయలు పల్లకిలు మోసినట్టు మిమ్మల్ని పాలాభిషేకాలు చేసి మీ టికెట్ 3000 పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళ పట్ల కృతజ్ఞత ఉండాల్సిన అవసరం లేదా మీకు? ఇవన్నీ అవకాశాలు ఇచ్చిన తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత కూడా అరే ఒక మహిళ చనిపోయింది, వాళ్ళ కొడుకు కోమాలో ఉన్నాడు, చావు బతుకుల మధ్య ఉన్నాడు, పలకరించాల్సిన బాధ్యత లేదా? నేను అంటే చాలా వేదికల్లో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. నారాయణమూర్తి గారు సార్, నారాయణమూర్తి గారు సమాజం ఉద్ధరించడం కోసం సినిమాలు తీసే వ్యక్తి, ప్రగతిశీల భావజాలాల వైపు ఉండే వ్యక్తి, బాధితుల పక్షాన ఉండే వ్యక్తి, ఆయన కూడా ఇటువైపు మాట్లాడకుండా అటు పరామర్శించి ఏదో భుజం తడుకున్న ప్రయత్నం అయింది ఇక్కడ. గుమ్మడికాయ దొంగలందరూ భుజాలు తడుక్కున్నట్టు అందరూ ఒక చోట గుమిగూడి మనం ఒకటే, మనం బరంపురం అన్నట్టు మాట్లాడుకున్నట్టు ఉంది ఇక్కడ. ఎటు ఎవడైనా జావని, మనకి ఇబ్బంది వస్తే మాత్రం అవతలని పీకైనా కొద్దాం, లేకపోతే మనం అందరం ఒక చోట అయినా ఉందాం అన్నట్టు ఆ భావన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని మేము అంటున్నాము. ఈ సంకుచిత మనస్తత్వం ఎప్పుడైతే మీలో ఎస్టాబ్లిష్ అయిందో, ఈ విచక్షణ రహిత ఆలోచనలు ఎప్పుడైతే మీరు బయటకు చెప్పే ప్రయత్నం చేశారో అప్పుడు మేము రియాక్ట్ కావాల్సి వచ్చింది. అప్పటి వరకు మేము రియాక్ట్ కావాలి. మీరు ఇంకోటి కూడా గమనించండి, మేము ఇది తప్పని అనుకున్న ప్రతిసారి, ఇది తప్పు కాదని చెప్పే ప్రతిసారి అది నిజమైన తప్పు అని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం చేసినాను. నిన్న జరిగింది అదే. ఇప్పుడు నేనేం చేయలేదు, నేను 3 నిమిషాలు మాత్రమే ఉన్నా, నేను 2 నిమిషాలు మాత్రమే ఉన్నా, నేను అక్కడ నన్ను ఎవరు పిలవడానికి రాలేదంటే వీడియో అందరూ ఫుటేజ్ బయట పెట్టారు. దానివల్ల ఏం బాగా నీ ఇజ్జత్ బాయ్. అప్పుడు నువ్వు తగ్గాల్సి వచ్చింది. అంటే పుష్ప తనకు తానుగా తగ్గదు, ఎవరో ఒకరు తగ్గిస్తే తగ్గుతుందా? ఇదేనా పుష్ప అంటే? నువ్వు దేశం యొక్క, రాష్ట్రం యొక్క, తెలుగు ప్రజల యొక్క ఖ్యాతి తీసుకుపోయి ప్రపంచాల్లో పెడతామని అనుకున్నప్పుడు మరి ఇక్కడ చనిపోయిన వ్యక్తి గురించి ఎవరు చెప్పాలి, ఎవరు మాట్లాడాలి? అందరూ మూసుకొని ఉండాలి. మీరు ఆశించే స్థాయిలో ఉండండి, శాసించే స్థాయిలో ఉండకండి. రాజకీయాలను శాసిస్తారు, మిగతా విషయాలను శాసిస్తారు, ఇవన్నీ అవసరం లేదు కదా సార్. కాబట్టి మేము ఒకటే అంటున్నాం సార్, ఒకటి కంక్లూడ్ చేయదలుచుకున్నాం. తెలంగాణ సమాజము, తెలుగు ప్రజలు కానీ మీ విషయంలో సంతృప్తిగా లేరు. పర్టికులర్గా అల్లు అర్జున్ గారు కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ మారాలని అయితే కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సార్ వెంకట్ గారు, ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఎలా అంటే హీరోలు సపోర్ట్‌గా అన్నట్టు 6 అవర్సే మనకి జైల్‌లో ఉన్నాడు అల్లు అర్జున్ గారు. దాని వెంటనే ఎళ్లారు అందరు హీరోలు.
దాని గురించి ఏమని చెప్పండి? ఇది మార్కెటింగ్ సార్. ఒక మార్కెటింగ్ స్టంట్ అది. హ్మ్. మార్కెటింగ్ స్టంట్ ఎట్లా ఉంటదంటే, ఒక ప్రొడక్ట్ అనేది దాని వాల్యూ తగ్గుతుందని అనుకున్నప్పుడు మార్కెట్‌లో డిమాండ్ తగ్గుతది. అంటే ఆ డిమాండ్ తగ్గించుకుంటే మాత్రం ఆటోమేటిక్‌గా సినిమా తగ్గుతది. అంటే ఇదంతా ఒక మార్కెటింగ్ కల్చర్‌లో భాగంగా ఎప్పటికప్పుడు 'పుష్ప' అనే వ్యక్తి తగ్గడు అని చెప్పి ప్రతిసారి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ఏమైందంటే అనివార్యంగా తగ్గాల్సొస్తుంది చూడండి. అది ఫెయిల్యూర్. అది కరెక్ట్ కాదంటున్నా. కాబట్టి నేను ఫైనల్‌గా ఒక డైలాగ్ అయితే ఇచ్చేస్తా. ఏందంటే, మీ మామగారు ఒక డైలాగ్ చెప్తారు. మంచి డైలాగ్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అని చెప్పి 'అథారిటీకి దారేది' సినిమాలో చెప్తాడు. అది నువ్వు పాటిస్తే బాగుండేది. ఇప్పటికైనా పాటించు. చాలా బాగుంటది. ఇంకో విషయం చెప్పాలి. ఆయన ఇంక బెయిల్ మీద ఏం తిరగట్లేదు. ఏదో ఇంటరిమ్ బెయిల్ వచ్చింది ఆయనకంతే. బెయిల్‌లో వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు గానీ అది కరెక్ట్ కాదని అయితే అంటున్నాం సార్. అంటే ఇప్పుడు కొంతమందికి పబ్లిక్‌కి తెలవక తను బెయిల్ మీదనే వచ్చి తిరుగుతున్నాడని చాలా మటుకు అందరూ అంటున్నారు. కాకపోతే ఏందంటే ఈళ్ళు ఎవరైతే హీరోస్ ఉన్నారో ఫిలిమ్స్‌లల్లనే మంచి చేస్తారా? బయటికి అనేది లేదనే దాని మీద మీరు చెప్పండి ఏమన్నా విషయం? సరే ఇక్కడ ఒకటే వాళ్ళ పర్సనల్ జీవితాల్లోకి మేము వెళ్ళము. వాళ్ళు మంచి చేయొచ్చేమో. నలుగురు తెలియకుండా 4 గోడల మధ్య చేయొచ్చేమో. మేమేం దాన్ని తప్పుపడతలేము. కానీ స్పందించే విధానంలో అది సంకోచితంగా ఉంది. స్పందించే విధానము మంచిగా లేదు. అది ప్రాపర్ వేలో స్పందిస్తలేరు వాళ్ళు. అది తప్పని మాత్రమే మేము అంటున్నాం. దానికోసమే మేము స్పందించాల్సిన అవసరం వచ్చింది. మేము స్పందించిన తర్వాత కూడా మేము ఏదో సింపతి చూపియలేము సార్. ఎంపతి చూపించినాం మేము. ఆ ఎంపతి ఏ రూపంలో చూపించినామంటే 25 లక్షల రూపాయలు గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి గారు వచ్చి వాళ్ళ చేతిలో పెట్టిపోయారు సార్. ఇదంతా ఆన్ రికార్డ్ జరిగిన ప్రక్రియ ఇది. మేము చేసినాం. కానీ మీరు చేయలేదు కదా! చేయలేని తర్వాత కూడా మరి ప్రభుత్వానికి చెప్తే మంచిది కాదు కదా! అదొకటి మాత్రం మేము చెప్పదలుచుకున్నాం సార్. ఇందులో వచ్చేసి ఇంకో కొన్ని ఇప్పుడు 'పుష్ప' ఫ్యాన్స్ అయితే ఎవరైనా ఉన్నారో ఇప్పుడు హీరో అభిమానం ఉంటది. వీళ్ళకి గూడా కొంచెం ఏందంటే 2 తీర్లు ఆలోచించి హీరోకి ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి అని మీ తరపున చెప్పాలనుకుంటుర్రు? సార్ ఇప్పుడు ఒకటే ఫ్యాన్స్ విషయానికొచ్చినప్పుడు మన ప్రవర్తన ఇన్స్‌పిరేషన్‌గా ఉండాలి. మన ప్రవర్తన వల్ల కొంతవరకు తల్లిదండ్రులకు ఉపయోగపడేటట్టు ఉండాలి. కానీ మన ప్రవర్తన అది కొంచెం వెర్రిగా మారిపోయి ఎవరినో హైలైట్ చేయడం కోసం, ఎవరినో నెత్తి మీద పెట్టుకోవడం కోసం మనం దిగజారిపోతే దానివల్ల అతనికి కళ్ళు నెత్తికెక్కుతాయి. దానివల్ల మనం ఎఫెక్ట్ అయితాం. మన తల్లిదండ్రులకి మనం ఏది ఉపయోగం లేకుండా పోతాం. కాబట్టి ఏ ఫ్యాన్ అయినా సరే సార్, ఇప్పుడు మేము కూడా సినిమాలు చూస్తాం. సినిమాలు చూసి పెరిగిన వాళ్ళమే. ఏ సినిమాలో ఎంతవరకు మోరల్ స్టోరీస్ ఉంటాయి, ఏ సినిమాలో ఫైట్ సీన్ ఇవన్నీ తెలుసుకొని పెరిగిన వాళ్ళమే. కానీ అవన్నీ నెత్తించుకొచ్చుకొని కనుక ఇది చేసుకుంటూ పోతే దానివల్ల ఏమవుతుందంటే ఎవరినో ఒకరిని స్టార్ చేయడం కోసం మనకున్న ఇంటిగ్రిటీని కోల్పోయినట్టుంటది. అట్లా కోల్పోవద్దని అయితే మేము అంటున్నాం. సరే ఇట్లా అంటున్నాను కాదు కదా కాబట్టి అని చెప్పి కామెంట్ రూపంలో పచ్చిబూతులైనా రావచ్చు. దానివల్ల మేమేం కిందికి పడిపోం. కానీ మన ఆలోచన విధానం ఎవరికి సపోర్ట్‌గా ఉంది, ఎవరికి వ్యతిరేకంగా ఉందని చెప్పి ఆలోచించుకునే విచక్షణ కూడా మనకుంటదని అయితే నేను చెప్తున్నాను సార్. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లో నాకు ఏవైతే విషయాలున్నాయో కొన్ని అర్థమయ్యాయి. ఇప్పుడు మనం విచక్షణ కోల్పోవద్దు అనేది కొన్ని ఉన్నాయి గదా! ఈ విషయాలు కాకుండా మీరు ఇప్పుడు ఏదైతే మీరు నిన్న వెళ్లారు అది ఇది అడిగారు గదా! దానికి ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలో వీళ్ళు ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చారో అవి చేస్తారా? చేయరా? అనేది దాని గురించి చెప్పండి. ఈ కమిట్మెంట్ విషయానికొచ్చినప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైతే మేము కమిట్మెంట్ ఇచ్చామో అది మేము 100% నెరవేరుతాం. వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో అది 4 గోడల మధ్య ఇచ్చారు. వాటి గురించి మేము అడగడానికి పోవట్లేదు. అది మా రైట్ కాదు. అది వాళ్ళ స్వతహాగా వాళ్ళు చేసే పని. సో, దానిలో మేము లోతుగా వెళ్ళదలుచుకోలేదు సార్. అది ఏదైనా కావచ్చు కానీ ఆ అబ్బాయి ప్రాణాలతో బతికి రావాలి. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. అదే అండి. ఇప్పుడు నేననేదేందంటే, ఆ ఫండ్ వాళ్ళు ఒకవేళ ఇవ్వడానికి ముందు చెప్పారు. తర్వాత చేయలేకపోతే దాని గురించి ఎలా తీసుకెళ్తారు మీరు ముందుకిది? దానికి లీగల్ యాక్షన్ అనేది ఏమి ఉండవు కదా సార్. వాటికి లీగల్ యాక్షన్ ఏమి ఉండవు. ఇన్ కేస్ అది వాళ్ళు స్వతహాగా ఇది మానవతా కోణంతో చేయాల్సిన అవసరం ఉంటుంది. అది కంపెన్సేషన్ రూపంలో కాకుండా అది మానవతా కోణంతో గనుక చేస్తే అందరికి న్యాయం జరుగుతుందనైతే కోరుకుంటున్నాం సార్.